మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం. సో, డిసెంబర్ మంత్ గనక చూసుకుంటే, ఒక సెన్స్‌లో వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. కొన్ని గ్రహాలకి వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న, నెగెటివ్‌గా ఉన్న, అపోజిట్‌గా ఉన్న, ప్రాబ్లమ్‌గా ఉన్న, వేద విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా మకర రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి వీళ్ళకి చాలా చక్కగా ఉంది. ఈ వచ్చే డిసెంబర్ మంత్ మకర సంక్రాంతి వరకు కూడా వీళ్ళకి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. ఉంటే న్యూట్రల్‌గా ఉంటుంది. లేదంటే పాజిటివ్‌గా ఉంటుంది. ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఖచ్చితంగా అయితే లేదు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయండి. అందులోను సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు మారుతున్నాయండి. ఈ 4 గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మీకు ముందే చెప్పిన విధంగా ఏ గ్రహం కూడా పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండదు. అలానే సపోర్ట్ ఇచ్చే ప్లానెట్స్ కూడా పెద్దగా ఏముండవు. ఒక తటస్థంగా న్యూట్రల్‌గా ఉండే ఒక మాసం అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఎక్కడా ఉండవు. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం గనుక చూసుకుంటే, ఈ రాశి వాళ్ళకి విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనచ్ఛేదః. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఏదో ఒక విధంగా మీరు క్లవర్‌గా ఫండ్స్ అనేది ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ఉంటారు. తర్వాత ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా పుష్టిగా ఉంటారు. టోటల్‌గా ఓవరాల్‌గా గనుక చూసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అంతా మీ చుట్టూ ఉంటుంది. ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి. బట్ అవి ఉన్నా గానీ మీరు చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని ఒక ప్లానెడ్‌గా ఒక క్లవర్ అండ్ ఇంటెలిజెంట్‌గా ముందుకెళ్ళిపోయే మాసం ఈ మాసం. మనకి 12వ ఇంట్లో సూర్యుడు ఉంటే, వీళ్ళకి 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఈ టైంలో అప్పటిదాకా జాబ్‌లో అస్థిరత ఉన్నా, లేదంటే మీరు టెన్షన్‌గా ఉన్నా గానీ, అలాంటి పరిస్థితులు లేకుండా ఏదైనా అవమానం చేయాలనుకున్న అలాంటి వాళ్ళ నుంచి కానివ్వండి, లేదంటే అనారోగ్యం నుంచి కానీ బయటకొచ్చేసి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో పెద్ద రోగాలుండవు. మీకు శత్రువుల బాధలు కూడా ఉండవని మనం గమనించుకోవాలి. కుజుడు 12వ ఇంట్లో ఉండటంతో ఇక్కడ కుజుడు కూడాను మీకు మంచి చేస్తాడు, లేదంటే తటస్థంగా ఉండే పరిస్థితి ఉంది. ఎలా మంచి చేస్తాడంటే వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో బంధువైరము, దేహపీడం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, బంధువులతో గొడవలు ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఏదైనా మానసికంగా ఆందోళన చెందే పరిస్థితులు ఉండొచ్చు. బట్ అవి కూడాను తీవ్రత చాలా తక్కువతో ఉంటుంది. పెద్ద ఇబ్బందిగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. నెక్స్ట్ మకర రాశికి 12వ స్థానంలో శుక్రుడు ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఈ శుక్రుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో స్త్రీల ద్వారా విపరీతంగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా శుక్రే ఏకాదశే ఫలం అంటారు. అంటే శుక్రుడు ఏకాదశంలో ఉంటే ఏమవుతుందంటే పుష్టిగా ఉంటారు, శారీరకంగా కాంతివంతంగా ఉంటారు, ఇష్టమైన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, కార్యసాధన చేస్తూ ఉంటారు, పాలాన్నం చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్‌గా చక్కగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో, ఈ ప్రకారంగా కొంచెం పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది మకర రాశి వాళ్ళకి. మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ ఈ రాశి వాళ్ళు నక్షత్ర ప్రకారం గనుక మనం చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్‌గా ఉంటుంది. వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. ఫారిన్ రిలేటెడ్ కంఫర్ట్ ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, పరవాసం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది కూడాను ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాస్ట్‌లో మంత్ ఎండ్‌లో వాళ్ళకి అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోయేసి మృత్యు భయము ఏదో ఉంటుందా లేదా ఫ్యూచర్ అన్నట్లు భయం పడే పరిస్థితి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యము, పరవాసము, క్షేమము అన్ని విధాలుగా బాగుంటుంది శ్రవణం నక్షత్రం వాళ్ళకి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కానీ వీళ్ళకి క్షేమంగా ఉంటారు. అవుట్ స్టేషన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. తర్వాత ఫారిన్ రిలేటెడ్ ఎవరైనా కనెక్షన్స్ ఉంటే వాళ్ళు బాగుంటారు. వస్త్రలాభం ఉంటుంది, క్షేమం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. టోటల్‌గా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ డిసెంబర్ 16th వరకు ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్‌గా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా బాగుందని గమనించుకోవాలి. సో, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి శని యొక్క ప్రభావంతో అనుకున్న పనులు కొంచెం ఆటంకాలతో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది తప్పక ఇంక మిగతా ఏ విషయంలో కూడా అంతా ఈ రాశి వాళ్ళకి బాగుందని మీరు గమనించుకోవాలి. సో, ఈ రాశి వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను. లాస్ట్ 6 months నుంచి చెప్తున్నాను. ఉన్న బెస్ట్ రాశుల్లో మకర రాశి ఒకటి. ఇన్ కేస్ మీరు గనక లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకొని ఈ సంవత్సరం బాగలేకపోతే సీరియస్‌గా ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకోండి. ఎందుకంటే
ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ పక్కనే ఉంది. మీరెలా చేయాల్సిందంటే ఆ సొల్యూషన్ ఏంటో కనుక్కొని అది నిజమా కాదని 1, 2 సార్లు వెరిఫై చేసుకొని తగిన పరిహారాలు చేసుకుంటే మీ జీవితం 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం మకర రాశి వాళ్ళకి చాలా ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అన్నట్లు మీకు బెస్ట్ టైంలో ఉన్నారు. ఈ టైంలో ముందుకెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్తారు అని నేను చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటాను. నాది మకర రాశి, నా ఎక్స్పీరియన్స్, నా ఓన్ హారోస్కోప్ కూడా నేను అనాలిసిస్ చేసుకొని మీలాగా నేను కూడా ఏళ్ళనాటిలో అన్ని రకాల ఇబ్బందులు పడి ముందుకొచ్చాను కాబట్టి శని ఎవరిని వదిలిపెట్టదు. సాక్షాత్తు శివుడు అంతటి వాడినే కైలాసం నుంచి బయటకు తీసుకొచ్చి చెట్టు త్వరలో కూర్చోబెట్టిన గ్రహం శని. అందుకని గ్రహాలకి చాలా వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి. ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ధనానికి అనేది వాళ్ళ లైఫ్లో ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.